దేశం నివ్వరబోయేటట్టు సంగారెడ్డి సభను జరుపుతామన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2019లో 70 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామన్నారు. జూన్ 1న రాహుల్ వస్తారని, పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి దాకా ర్యాలీ తీస్తామని చెప్పారు. మీటింగ్కు ముందు మల్లన్న సాగర్ రైతులు, మహిళలు, విద్యార్థులతోని రాహుల్ మాట్లాడతారన్నారు. ఇక ప్రజాగర్జన మీటింగ్ నుంచే ఎన్నికల శంఖారావం మొదలు పెడతామని చెప్పారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రాహుల్ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో లీడర్లు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఆలోచించి రాహుల్ గాంధీ గారి పర్యటన సంగారెడ్డిలో ఖరారు చేశారు. అదేవిధంగా నేను కొన్ని ఆ ప్రోగ్రాం వివరాలు కూడా చెప్తాను, ఎందుకంటే జిల్లా పెద్దలందరూ కూడా డాష్ మీద ఉన్నారు, జిల్లా ముఖ్యమంత్రి కూడా ఇక్కడ ఉన్నారు. ఆ రోజు రాహుల్ గాంధీ గారు మరి బేగంపేట ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం 3:30 గంటలకి ల్యాండ్ అయ్యి ఆ తర్వాత రోడ్డు మార్గాన అక్కడి నుంచి సంగారెడ్డికి రావడం జరుగుతుంది. సభాస్థలం అంబేద్కర్ స్టేడియంకి మరి రాహుల్ గాంధీ గారు చేరుతారు. అంబేద్కర్ స్టేడియం చేరిన తర్వాత ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిపాలనలో బాధితులుగా నష్టపోయిన వాళ్ళుగా ఉన్న చాలామంది కొన్ని గ్రూప్స్గా రాహుల్ గాంధీ గారితో నేరుగా ముఖాముఖి ఉంటుంది. రాహుల్ గాంధీ గారు డాష్ మీదకి 6:30కు వస్తారు. 6:30 నుంచి 8 గంటల వరకు మరి బహిరంగ సభ జరుగుతుంది. 8 గంటలకు వారు మళ్ళీ రోడ్డు మార్గాన ప్రయాణం చేసి ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్ళిపోతారు. ఇందిరా గాంధీ గారు ప్రసంగించిన స్థలం నుంచి మళ్ళీ ప్రసంగిస్తూ ఉన్నారు కాబట్టి మెదక్ జిల్లాకు అటువంటి ఒక ఆతిథ్యం ఇచ్చేటువంటి అవకాశం దొరికింది కాబట్టి తెలంగాణ యావత్ జిల్లాలు మీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ సభ విజయవంతమైనటువంటి బాధ్యత ప్రతి కార్యకర్త భుజస్కంధాల మీద ఉంది అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్ర పరిపాలనలో రైతులు అన్నమో రామచంద్ర అని ఇబ్బంది పడుతూ ఉంటుంటే, విద్యార్థుల పరీక్షల నిర్వహణ కానీ విద్యా వ్యవస్థ మొత్తంగా అస్తవ్యస్తం అవుతున్నటువంటి పరిస్థితుల్లో మహిళలకు ప్రాతినిధ్యమే లేక మహిళల నిర్లక్ష్యం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో యువకులు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయా వర్గాలను సమీకరించి రాహుల్ గాంధీ గారికి ఘన స్వాగతం చెప్పడంతో పాటుగా కార్మిక క్షేత్రమైనటువంటి పటాన్ చెరువు ప్రాంతం నుంచి కూడా కార్మిక వర్గాలను కూడా తరలించి మొత్తంగా ఈ సభ నవ్వుతో ఉన్న భవిష్యత్ అన్నట్టుగా చేయడం ద్వారా రాబోయే కాలంలో ఈ యొక్క నియంతృత్వ పరిపాలనకు చరమగీతం పాడడానికి ఇది ఒక శంఖారావంగా ప్రజాగర్జనగా